కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో మీ అందరి కోసం సుమన్ టీవీ కాశీకి వచ్చింది. కాశీలో సుమన్ టీవీ అనే కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. కాశీలో వచ్చిన తర్వాత ఘాట్స్ చూడకపోతే అర్థం ఏమైనా ఉందా? ఎస్, ప్రతి ఘాట్కి చాలా చరిత్ర ఉంది. ప్రతి ఘాట్లో చాలా అద్భుతమైన మందిరాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి ఘాట్ అయిన అస్సీ ఘాట్లో ఉన్న గంగమ్మ తల్లి గుడి దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. సో ఇక్కడ నా వెనకాల మీకు కనిపిస్తున్నది గంగాదేవత గుడి. ఈ గంగాదేవత గుడి ఒక 60 సంవత్సరాల క్రితము ఒక గురూజీ వాళ్ళ గురువు ఆయనకి యంత్రం ఇచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పినచో ఆయన ఏం చేసిందంటే ఇక్కడ ప్రతిష్ఠించి ఆ అమ్మవారికి పూజలు చేయడము, తర్వాత తరతరాలుగా ఇక్కడ పూజలు చేస్తూనే ఉన్నారు. చాలామంది ఈ అస్సీ ఘాట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ అమ్మవారిని మొక్కొని వెళ్తారనమాట. గంగాదేవత అంటే ఆబ్వియస్లీ మనం ఎప్పుడైనా కానీ గంగలోకి దిగాలన్నా ఏదైనా కానీ గంగాదేవతకి పూజ చేస్తాం. ఇక్కడ హారతి కూడా చాలా ఘనంగా చేస్తారు. రాత్రిపూట అండ్ పొద్దున 5 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి 2 సార్లు కూడా ఈ ఘాట్లో కూడా గంగాదేవికి హారతి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గంగాదేవిని మీరు కూడా మొక్కోండి. అయితే ఈ గంగాదేవి గుడి కట్టి 60 ఏళ్ళే అవుతున్నప్పటికీ దానికన్నా చాలా ముందు ఇంకొక గుడి ఉండే అంట. అది మొత్తం ధ్వంసం అయిపోయింది. అసలు దాని యొక్క చరిత్ర ఆనవాళ్ళు కూడా ఏం లేనంతగా ధ్వంసం చేసేసిండ్రు. అందుకోసమే ఒక గురూజీకి ఆయనకి కల్లో కనిపించి అమ్మవారు ఇక్కడ ఆయన గురువు ఇచ్చిన యంత్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పినట్టున్నారు. అందుకోసమే ఇదంతా కూడా జరిగిందనమాట. సో బోరా అనే ఒక ఎవరైతే గురూజీ ఉన్నారో ఆ గురూజీయే మొట్టమొదట ఈ గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠించాలి, ఆ అమ్మవారికి పూజలు జరగాలి, ఈ ఘాట్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని మొక్కుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా ఈ గుడిని కట్టడం జరిగింది. ఒక చిన్న మంచి అందమైన గుడి, పెద్ద యాప చెట్టు ఉంది. యాప చెట్టు కింద ఈ గుడిని కట్టడం జరిగింది. చాలా చల్లగా హాయిగా ఉంది. భక్తులందరూ కలిసి నవదుర్గల్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠించిన అమ్మవార్లని కూడా వచ్చి మొక్కొని, ఇటువైపు కూడా మంచి శివలింగము. సో ఆ శివలింగానికి కూడా రెగ్యులర్గా అభిషేకాలు, అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలంకరణ కూడా చేస్తూ ఉంటారు. సో అస్సీ ఘాట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా టెంపుల్స్లో ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నదంటే చాలా ముఖ్యమైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చూపిస్తున్నా. దాంట్లో ఒకటి గంగాదేవత గుడి అయితే, ఈ పక్కనే ఇంకొక గుడి ఉంది, పంచమేశ్వర స్వామి గుడి. ఆ గుడికి తప్పకుండా పోవాలి మనము. అసలు ఎందుకు పోవాలి, దాని చరిత్ర ఏందో అక్కడ చెప్పుకుందాం రండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పోతున్నది పంచమేశ్వర స్వామి గుడి. ఆ అమ్మవారి గుడి పక్కకే మెట్ల పైన చాలా అందంగా కట్టిన ఒక గుడి. పంచమేశ్వర స్వామి లేదా పంచరత్న స్వామి అని కూడా పిలుస్తారు ఆయనని. మరి ఈ గుడి చాలా ప్రాచీనమైనది. 1902లో దులారి అనే ఒక మహారాణి, ఆమె బీహార్కి చెందిన మహారాణి, ఆమె వచ్చి ఈ గుడిని కట్టియడం జరిగింది. ఆమెకి అప్పుడు ఈ కాశీరాజు దగ్గర నుంచి వెళ్ళి కాశీలో జాగా కొనాలి, అక్కడ ఒక గుడి కట్టాలి అని చెప్పేసి ఒక ఆశ ఉండేనంట. ఎందుకంటే ఆమెకి చాలా భక్తి ఎక్కువ శివుడు అంటే. కాబట్టి ఆ జాగా కొనడము, ఆ గుడి నా వెనకాల కనిపిస్తున్న ఆ గుడి కట్టడము, అందులో లింగాన్ని ప్రతిష్ఠించడము, ఆ స్వామికి పంచరత్న స్వామి, పంచమేశ్వర స్వామి అనే ఈ 2 పేర్లు ఉన్నాయన్నమాట. ఆమె ఎప్పుడైతే కట్టిందో 1902లో, అప్పటి నుంచి తర్వాత 20 సంవత్సరాల వరకు అసలు అంగరంగ వైభవంగా పూజలు జరిగినాయి అక్కడ. తర్వాత 20 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్గా ఆ గుడి కంప్లీట్గా మూతపడిపోయింది. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది ఆ గుడి. సో ఆ గుడిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పూజలు లేవు. కానీ ప్రస్తుతం ఏదో జరుగుతుంది, మొత్తం అంతా క్లీన్ చేయడము, లైట్స్ కట్టడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీపావళి అనే పండగ చాలా వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ. మరి ఆ పండగ గిట్లా తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో
విధంగా మీకు అన్ని వీడియోస్ కూడా అందిస్తూనే ఉంటాం కాబట్టి మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. సుమన్ టీవీ మీ అందరి కోసం కాశీకి వచ్చింది కాబట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేస్తున్నది వారాహి సిల్క్స్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.